చూద్దాం. ఇందులో కేక్ గీక్ అంటుంది. మనదంతా తినే బ్యాచ్ అమ్మా, మనకి ఇలా ప్రయోగాలు వద్దు. ఓపెన్ చేయి. ఏందో పండుకుంటామంటే ఏందో అసలు పండుకొని నేను. క్రీమ్ని బిస్కెట్స్ని సపరేట్గా వేసేసుకుందాం. సో క్రీమ్ని బిస్కెట్స్ని సపరేట్ చేసుకున్నాం కదా. ఈ బిస్కెట్స్లో 1/4 కప్ షుగర్ వేసుకొని, బిస్కెట్స్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. దీన్ని బాగా గ్రైండ్ చేసుకుంటే మంచిగా ఓరియో పౌడర్ అయిపోయింది. సో ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్, తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ షుగర్ ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 1 కప్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ ఆర్ ఘీ. నేను ఇక్కడ బోత్ మిక్స్డ్ తీసుకున్నాను. హాఫ్ రిఫైన్డ్ ఆయిల్, హాఫ్ ఘీ తీసుకున్నాను సో ఫ్లేవర్ కోసం. సో ఇది వేసుకొని బాగా మనం విస్క్ అయితే చేసుకున్నాము. సో ఇది బాగా థిక్గా ఉంది కాబట్టి మిల్క్ మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ మిల్క్ని గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ విస్క్ చేసుకోండి. సో కొంచెం కొంచెం వేసుకొని విస్క్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మిల్క్ ఎక్కువైపోతే మళ్ళీ లూజ్ అయిపోతుంది కేక్. సో కేక్ అనేది మౌల్డ్లో రాదు. సో మిల్క్ అనేది గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎగ్జాక్ట్ టెక్స్చర్ ఇలా పడాలి కేక్. ఈ టెక్స్చర్ వస్తే యా బ్యాటర్ ఇస్ డన్. సో నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు ఈ మౌల్డ్ని ఆయిల్ అండ్ కొంచెం ఫ్లోర్తో అయితే కోటింగ్ చేసుకున్నాము. ఎందుకంటే కేక్ అనేది స్టిక్ అవ్వకుండా. చూడండి ఆ కేక్ టెక్స్చర్ చూడండి, అసలు ఆ బ్యాటర్ టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. సో దీన్ని ట్యాప్ చేసుకుందాం. ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి గ్యాస్ బబుల్స్ లోపల ఏదైనా బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. సో ఒక టూత్ పిక్ అన్న స్పూన్ అన్న తీసుకొని ఇలా డిజైన్ అయితే వేసుకుంటున్నాను. దీని వల్ల లోపల ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కూడా అవి క్రాక్ అవుతాయి. అందులో కేక్ కి కూడా మంచి డిజైన్ అనేది వస్తుంది పైన. సో ఇలా వేసుకుని ఇప్పుడు ఇది అవెన్ లోకి వెళ్తుంది. నేనే ప్రీహీట్ చేసినాను అనమాట. నేనే సో దీన్ని అయితే దాంట్లో పెట్టేద్దాం. ఓవెన్ ఎవరు తీసుకున్నాను? ఎవరేం భయపడదు. సో ఓవెన్ ప్రీహీట్ అయింది 10 minutesకి. సో ఇట్ గోస్ ఇన్ టు ద అవెన్. ఇప్పుడు ఎంత డిగ్రీస్లో పెట్టాలి చిని? ఎన్ని తర్వాత నెక్స్ట్ చెప్తా చూడు. ఇట్లా చూపిస్తే టెంపరేచర్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. ఎంత? 180 degrees. టూ సైడ్స్ హీటింగ్ పెట్టాలి. 30 minutes. లేదు 80 minutes పెట్టేసి. సో టెంపరేచర్ వచ్చేసి 180 degrees బోత్ సైడ్ రాడ్స్ అండ్ 20 minutes అయితే సరిపోతుంది. సో అక్కడ ఎవరో పిలుస్తున్నారు చూడు. నువ్వు చాక్లెట్ లేపాను కదా అంతా ఎరబెట్ట. ఇట్స్ ఆల్మోస్ట్ మెల్టింగ్. పొంగుతుంది. ఈ కేక్ అయ్యే లోపల మా చెల్లి కళాఖండాలు చూడండి అంత. అయిపోయింది. సో దీన్ని ఇలా ఓపెన్ చేసేసి దీంతో
ఫస్ట్ చెక్ చేసుకుందాం తీ బయటికి. ఫోర్త్ కూర్చో చూడు ఏమంటుకోలేదు. నీట్గా వచ్చిందా? ఎస్ తీ. ఇక్కడ పట్టు మధ్యలో పడేసావు. కాన్సంట్రేట్. కేక్ కొద్దిగా కూల్ అయ్యాక ఒక 5 minutes అలా కూల్ అయ్యాక ఇలా కేక్ ని డిమోల్డ్ చేసుకుందాము. సో సైడ్స్ కి కొంచెం లూజ్ చేసుకుంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. సో నవ్ ఇట్స్ టైమ్ టు ఫ్లిప్. Tadai! The cake is done. చూడండి ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో కేక్. ఇది మొత్తం ఆ మిక్సింగ్ టెక్స్చర్ లోనే ఉంది. సో ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇందులో మనం మిల్క్ యాడ్ చేసుకుందాము. ఒక 2 spoons ఆఫ్ మిల్క్ సరిపోతుంది, ఎందుకంటే కొంచెం ఆ మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది అని అంతే. అలా హోల్స్ పెట్టుకుంటే కేక్ లోపల వరకు మిల్క్ అనేది వెళ్తుంది, సాఫ్ట్ గా ఉంటుంది కేక్. సో ఈజీగా ఉంటుంది. ఇలా మిల్క్ స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు టైం ఫర్ ద మెల్టెడ్ చాక్లెట్. సో మెల్టెడ్ చాక్లెట్ ని ఇలా తీసుకొని మనం అలా టాపింగ్స్ వేసేసుకుందాము. సో చూడండి, అబ్బాబ్బాబ్బా కేక్ చేసేటప్పుడు ఆ స్మెల్ ఉంది. సో ఇలా మొత్తం ని స్ప్రెడ్ చేసేసుకుందాం ఈ చాక్లెట్ ని. చాక్లెట్ సిరప్ తో ఆ కేక్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడెప్పుడిప్పుడే కేక్ తినేయాలనిపిస్తుంది. బట్ షుడ్ వెయిట్ అంటిల్ 12 o'clock కాబట్టి లెట్స్ వెయిట్. సో ఇది అయిపోయింది. దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. సో లాస్ట్కి ఇట్లా తినాలన్నమాట. చాలే కానీ యూవర్కి బాయ్ చెప్పేద్దామా. సో దిస్ వాజ్ ద డే. కేక్ అయితే రెడీ అయిపోయింది. దీని ప్రాసెస్ మొత్తం మీరు చూసారు కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. డెలీషియస్ కేక్, అసలు చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద రిలేషన్షిప్. వై కంటిన్యూ ఆఫ్ ద రిలేషన్షిప్. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఈజీ 3 ingredientsతో కేక్ అయితే ఫినిష్ అయిపోయింది. సో దీన్ని ఒక హాఫ్ డే సెట్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అయింది, 4:30 అయింది. టైం జర్నీ కదా, మరి ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ అంటే ఈ నుంచి కనిపిస్తుందా టైం? అసలు ఆ క్లాక్ అన్నా కనిపిస్తుంది ఫోన్లో? ఇక్కడ లేదా? ఉండాలా, దిమాగ్ ఉండాలా. దిమాగ్ హైట్తో ఎక్కడైనా సర్వైవ్ అవుతుంది దునియామే. ఏం చెప్పి ఇంజనీరింగ్ చేసినాం, మాకేమొస్తుందమ్మా. సో ఫైనల్లీ మా గొడవ ఇలానే ఉంటుంది. కేక్ అయితే ఎంజాయ్ చేయండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇట్స్ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. బాయ్ గాయ్స్. ఇప్పుడైనా పనికొస్తా పనుకుంటా ఇంటనే ఉంటుంది అన్నీ. బాయ్ బాయ్.